అలాగనే నాకంటే ముందుగా చక్కటి కుటుంబ నేపథ్యాన్ని సవివరముగా ఒక కుటుంబానికి ఉండవలసినటువంటి ఏది అవసరమో అనేది వెండి బంగారాలు కాదు, కానీ కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రేమను గూర్చినటువంటి ఆ గొప్ప సమాచారాన్ని దైవజనులు మరి రాజారావయ్య గారు అందించారు. కనుక వారికి కూడా వందనాలు తెలియచేస్తూ, అయితే ఈరోజు మనం ఇక్కడికి రావడానికి పలుమారులు ప్రవీణ్ బాబు పిలిచాడు నన్ను. నేను చెప్పాను, నాన్న అది దూరం కనుక దయచేసి నన్ను రాత్రులు మాత్రం పిలవకు, ఎందుకంటే రాత్రులు నా వల్ల కాదు అంచేత ఆశ ఉన్నది కానీ ఆసక్తి ఉన్నది కానీ ఎందుకో ఆలోచన కొంచెం వెనకడుగు వేస్తుంది అనేటువంటి చెప్పడం జరిగింది. కానీ దినాన్ని మరి మీతో నేను, నాతో మీరు కలిసి వారితో కలిసి మనము దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి నేను స్తుతులు చెల్లిస్తూ, అలాగని మరి కొన్ని ఇబ్బందులు కూడా మరి బాబు తెలియచేశాను. సర్వసాధారణంగా ఎప్పుడైతే మనం కొంచెం ఆసక్తి కలిగి ప్రభు కొరకు పరిగెత్తాలని ఆరాటపడుతుంటామో, పోరాటం చేస్తూ ఉంటామో, ఈ పోరాటములో కూడా కొన్ని సమస్యలు మనకి ఎదురు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మనం చేసేది మంచే కదా, ఆటంకాలు ఎందుకు కలుగుతాయి అని మనం